ఉన్నాము. ఇక్కడ గోదావరి పరిస్థితి చూస్తే కనుక గతంలో నీళ్ళతోటి నిండు కుండలా ఉన్నటువంటి గోదావరి ఇప్పుడు నీళ్లు లేక వెలవెలబోతూ ఉన్నది. గోదావరిని చూస్తే కనుక ఇసుక తిన్నెలు మాత్రమే కనపడుతూ ఉన్నాయి. అక్కడక్కడ నీటి మడుగులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వచ్చే మే నెల లోపల ఇంకా అధ్వాన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం లోపల ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో 2 సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక ఇదే గోదావరి నది లోపల పడవ పందాలు నిర్వహించినటువంటి పరిస్థితుల లోపల ఇప్పుడు మాత్రము నీళ్లు లేక గోదావరి మొత్తం కూడా ఎండిపోయి నీళ్ళకి కటకటలాడేటువంటి పరిస్థితి రాబోతున్నది. తెలంగాణ రాష్ట్రం లోపల గోదావరి నది మనకు జీవనాడి లాంటిది. తాగునీటికి ఈ నది నుంచి నీరే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రం చూసుకున్నా కనుక ఆ నీళ్లు లేక గోదావరి నీళ్లకు తాగునీటికి మాత్రము తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు గోదావరి కానీ మంచిర్యాల రోడ్ బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఇక్కడ గోదావరి పరిస్థితి చూస్తే కనుక గతంలో నీళ్ళతోటి